ఒక చిన్న ఊర్లో సూర్యోదయ స్కూల్ అనే స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో రవి, సీత, చిన్ని, బాలు, లత అనే పిల్లలు చదువుకునేవారు. అందరూ మంచి ఫ్రెండ్స్. ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు, చదువుకునేవారు. రిపబ్లిక్ డే దగ్గర పడగానే స్కూల్ అంతా చాలా హడావిడి మొదలైంది. టీచర్లు డెకరేషన్స్ చేస్తున్నారు. పిల్లలు జెండాలు, బెలూన్స్, పేపర్ ఫ్లవర్స్ తయారు చేస్తున్నారు. డెకరేషన్ జరుగుతున్నప్పుడు ఆ 5గురు పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనమంతా ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నాం? ఇండిపెండెన్స్ డే కదా, మన దేశానికి పుట్టినరోజులాంటిది. అంటే మన దేశం కూడా మనలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుందా? చిన్ని అన్న మాటలకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. అంతలో టీచర్ అక్కడికొచ్చారు. అవును పిల్లలు, ఈరోజు మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు. టీచర్, మనకు ఫ్రీడమ్ ఎలా వచ్చింది? టీచర్ మెల్లగా చెప్పారు. చాలామంది వీరులు చాలా కష్టాలు పడి మనకు ఈ ఫ్రీడమ్ని ఇచ్చారు. వాళ్ళంతా ఎవరు టీచర్? గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, ఇంకా ఎంతోమంది. పిల్లల కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ చెట్టు కింద కూర్చున్నారు. అక్కడే పక్కన ఒక బోర్డు పైన జెండా ఉంది. దానిని చూసి చిన్ని ఇలా అన్నది. మన జెండా చాలా అందంగా ఉంటుంది కదా. అప్పుడే జెండా ఇలా పిల్లలతో మాట్లాడింది. హలో చిన్న దేశభక్తులారా. అరే, జెండా మాట్లాడుతోంది అని పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లల్ని చూసి జెండా మెల్లగా ఇలా చెప్పింది. భయపడకండి, నేను మీకు ఒక చిన్న విషయం చెప్పడానికొచ్చాను. పిల్లలు, నా రంగులకు అర్థం తెలుసా మీకు? అందరూ తెలీదు అన్నట్టుగా చూశారు. వాళ్ళని చూసి జెండా ఇలా చెప్పింది. కుంకుమ రంగు అంటే ధైర్యం, త్యాగం. తెలుపు అంటే శాంతి, నిజాయితీ. ఆకుపచ్చ అంటే ఆశ, ఆనందం. మధ్యలో ఉన్న అశోక చక్రం అంటే న్యాయం, సత్యం. అంటే మనం కూడా అలా ఉండాలా? అవును చిన్నారులారా, మీరు ధైర్యంగా, నిజాయితీగా, మంచి మనసుతో ఉంటే మీరు నిజమైన దేశభక్తులు. మేము చిన్నపిల్లలమే. మేమేం చేయగలము? చాలా చేయగలరు. బాగా చదవండి, అబద్ధం చెప్పకండి, అమ్మ నాన్న మాట వినండి, టీచర్లను గౌరవించండి, స్నేహితులతో ప్రేమగా ఉండండి, స్కూల్ని, ఊర్ని శుభ్రంగా ఉంచండి. అయితే మేము స్వాతంత్ర వీరులమే కదా. అవును, మీరు చిన్న స్వాతంత్ర వీరులు. అంతలో స్కూల్ బెల్ మోగింది. ఫ్లాగ్ హోయిస్టింగ్ టైం వచ్చింది. అందరూ గ్రౌండ్కు వెళ్లారు. ప్రిన్సిపల్ గారు జెండా ఎగరేశారు. జెండా పైకి వెళ్ళినప్పుడు పిల్లల గుండెల్లో గర్వం నిండిపోయింది. అందరూ కలిసి జన గణ మన పాడారు. మన దేశం చాలా గొప్పది. మనమే దీన్ని ఇంకా గొప్పగా చెయ్యాలి. మేము ప్రతిరోజూ మంచి పనులే చేస్తాం. అబద్ధాలు అస్సలు చెప్పం. అందరినీ ప్రేమిస్తాం. మీ మాటలు వింటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు నిజమైన భారతీయులు. అలా అందరూ స్కూల్లో ఆ రోజు మొత్తం ఎంతో సంతోషంగా గడిపారు.